ఈ గుహలో వెలిసిన నరసింహస్వామి గుడి ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు అనుకో. తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బ్లాగ్స్ తెలుగు. ఈ రోజు అయితే మనం నల్లగొండలోని నరసింహస్వామి గుడికి అయితే పోతున్నాం. ఈ నల్లగొండ చుట్టుపక్కల ఉండే గ్రామాలందరికీ నల్లగొండ అంటే గుర్తుకొచ్చేది నల్లగొండ జాతర. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే నల్లగొండ జాతర జరుగుతుంది. సో ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకుని జాతర కోసం ఎట్లా సిద్ధం చేస్తారో చూద్దామని వచ్చినాం. మీరు కూడా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఇస్తాం. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చేశారు కదా, డన్. సో మనకి నరసింహస్వామి గుట్ట మీద వెలిసిన కాబట్టి మనం ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి. అయితే పెద్దనే ఉంటది, అది అందరికి తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. నార్మల్ టైంలో ఇలా ఉంది, కానీ జాతర టైంలో మాత్రం అసలు ఫుల్ రష్ ఉంటది. ఈ రోజు నైట్ అయితే చాలా మంది పబ్లిక్ వస్తారు. ఎందుకంటే ఈ రోజు నైట్ గుట్ట చుట్టూ బండ్లు తిరుగుతాయి. చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి కూడా చాలా వరకు బండ్లు వస్తాయి. ఈ రోజు నుంచి అసలు జాతర స్టార్ట్ అవుతాయి. ఈ గుట్ట మీద నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటది. పచ్చటి పంట పొలాలు ఇంకా నల్లగొండ గ్రామం మొత్తం కనిపిస్తుంది. ఈ పెద్ద బండలతో ఉన్న గుహలోనే నరసింహస్వామి అయితే వెలిసిండు. ఇక్కడ నరసింహస్వామి వెలిసిండని అందరికి ఎట్లా తెలిసిందంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ఊర్లోని ఒక వ్యక్తికి కళలకు వచ్చి నేను గుట్ట మీద వెలిసిన అని చెప్పిండంట. ఈ అప్పటి నుంచి అందరూ పూజలు చేయడం స్టార్ట్ చేసి, ఇక్కడికి నార్మల్ టైంలో వస్తే ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే గుట్ట మీద ఉంటాడు ఒకటి దేవుడు. కానీ జాతర టైంలో వస్తే మాత్రం ఆ పండుగ మాత్రం వేరే ఉంటది. బాగా చేస్తారు ఇక్కడ జాతర. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ ఖచ్చితంగా రండి. ఇంతకుముందు ఈ జాతర వచ్చిన వాళ్ళు ఈ జాతర ఎట్లుంటుందో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళకి తెలుసు. గుట్ట కింద కూడా నరసింహస్వామి గుడి ఉంటది. జాతర కోసం అయితే మొత్తం సిద్ధం చేస్తారు. చూడండి, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నేనైతే దాదాపుగా 10 సంవత్సరం పోతాయి ఈ జాతరకి. మేము లాస్ట్ టైం కూడా ఎడ్ల బండి కట్టుకొని వచ్చినాం వీడికి. ఈసారి ఇంకెక్కువ బండ్లు వస్తాయని అందరూ అనుకుంటారు. మీరు కూడా ఈ వీడియో మీ దోస్తులందరికీ పంపి జాతరకు పోదామని చెప్పండి.